మనకు ఎంత తినేస్తున్నాడో అని అవతల వాడు చూస్తుంటాడు. ఇన్ని ఎవడు చూడ్డు, దిష్టి తగలదు, మొత్తం కనబడకుండానే తినేస్తుంటాడు. లోపల అగ్నిహోత్రుడు ఉంటూ మింగేస్తుంటాడు. కనుక అదృశ్య, కనబడ్డాన్ని సెటిల్ అయిపోతారా? వ్యక్త రూప, తనను తాను వ్యక్తపరుచుకుంటాడు అన్నారు. ఇది చూస్తే మార్కండేయ మహర్షి 7 కల్పాల ఆయువు ఆయనకి. ఆయనేం కోరుకోలేదు, వచ్చేసింది. వాళ్ళ నాన్నగారు చెప్పాడు కానీ తపస్సు చేశాడు. తపస్సు చేసి శివుడు ఇచ్చేశాడు. ఆయువైతే దొరికిపోయింది కానీ చాలా ఇబ్బంది. తన ఎదురుగానే మొత్తం నశించిపోతున్నాయి, కానీ వరం ఉంది కనుక తాను మాత్రం ఉండిపోయాడు. అలా సర్వజగత్తు లయించిపోవడం చూశాడు ఆయన. ప్రళయానికి సాక్షి. ఎవడు ప్రళయానికి సాక్షి కాదండి. ప్రళయం వస్తే చూసుకుందామంటే చూసుకోవడం, నువ్వు ఉండవు, నువ్వు పోతేనే వచ్చేది ప్రళయం. కానీ ప్రళయాన్ని చూడడం చిన్న విషయమా? అందులో ఫస్ట్ ఫేస్ చేయడం మహా కష్టం. తొలిచూపు పరమాతకరం ప్రళయానికి. అలా మొదట ప్రళయం వచ్చినప్పుడు భయపడిపోయాడు ఆయన. మొత్తం జలమయమైపోయింది. గొప్ప జ్ఞాని తట్టుకోగలడు దేన్నైనా. అందుకే జ్ఞానం ఒక్కడికి వచ్చేస్తే దేన్నైనా తట్టుకోగలవండి. జ్ఞాని అయినప్పటికీ ప్రళయం తట్టుకోలేపాడు. ఎందుకంటే ఆ జలములు వచ్చేస్తున్నాయి, మొత్తం అంధకారం ఉంది, చూస్తున్నాడు, తను నశించిపోవట్లేదు, వరం ఉంది కదా. ఒకానొక భయానికి లోనయ్యాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా మర్రాకు మీద కుర్రవాడు కనబడ్డాడు ఆయనకి. అదొక పెద్ద సవాల్ ఆయనకి. అంత పెద్దవాడు భయపడుతున్నాం, పిల్లాడిని చూడు హాయిగా ఉన్నాను అన్నట్టుగా కనిపించింది ఇక్కడ. చూశాడు ఆ పిల్లాడు ఎవడయ్యా అంటే, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అసలు విష్ణువు మొట్టమొదటి కృష్ణ రూపంలోనే కనబడ్డాడు, బాలకృష్ణ రూపంతో. యశోదమ్మకి దేవకి మొదట ఆ రూపంతో గోచరించాడు. అది ఎలా ఉన్నాడంటే, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినవేశయంతం. చెయ్యి అనే పద్మంతో పాదం అనే పద్మాన్ని పట్టుకుని నోరు అనే పద్మంలో పెట్టుకున్నట్ట. ఏమిటయ్యా అంటే, ఒక్క దాంతో చూపించాడు తాను ఏం చేస్తాడు. చెయ్యి దేనికి సంకేతం? చెయ్యడానికి సంకేతం. కనుక చెయ్యి సృష్టికి సంకేతం, పాదం స్థితికి సంకేతం, గమనం కదా. కనుక చేతితో పాదం పట్టుకుని నోట్లో పెట్టుకున్నాడు. కనుక సృష్టి స్థితిని నోట్లో పెట్టుకుంటే లయం చేసుకుంటున్నాడు. సృష్టి స్థితి లయ కారకుండా నేనే అని చెప్పేట స్వరూపం. ఎంత బాగున్నదో. చూశాడు ఆ పిల్లాడిని. చూస్తే అర్థమైంది, ఎంతవరకు చూసిన ప్రపంచం అంతా పోయిందే అని. చూస్తుంటే భయపడ్డట్టున్నాం, ఇలా రా అన్నాడు ఆయన. ఇలా రా అనగానే వెళ్ళేది ఈయన, లాగేది ఆయన. ఆ నోట్లోకి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయాక ఆశ్చర్యం ఏంటంటే, ఏది పోయింది అనుకున్నాడో ఆ ప్రపంచమంతా కనబడింది అక్కడ మొత్తం. అంటే లోపల మింగేశాడు మొత్తం. మహాశనహ అని చూపించదలుచుకున్నాడు, చూపించాడు కానీ చూపించేవాడు కూడా కాదు, అలా మింగేవాడు. కానీ మహాశనహ. అయితే ఆయన ఎలా ఉన్నాడంటే అదృశ్య అన్నాడు. కనబడలేదురా. కనబడలేదంటే అర్థం ఏమిటి? ఊహకు కూడా అందనటువంటి స్వరూపం కనుకనే కథం స్వయం శిశుస్సేతే లోకే నాశముపాగతే తపసా చింతయంశ్చాపి తం శిశువు నోపలక్షయే. చూడండి, కనబడలేదన్న దానికి భారతంలో శ్లోకం ఇప్పుడు చెప్పినటువంటిది. కథంతా భారతంలో అరణ్య పర్వంలో వస్తుంది. అది లోకమంతా నశించిపోయిన ఈ చిన్ని శిశువు ఎలా నిద్రించి ఉన్నాడు ఇక్కడ. ఎంత ఆలోచించినా నేను ఇలా అని నిర్ణయించలేకపోతున్నాను. ఆ నిర్ణయించలేని స్థితిలో ఎవడున్నాడో వాడు అదృశ్య అన్నట్టు ఇక్కడ. కానీ వ్యక్త రూప, కనబడని వాడు అయినా భక్తులను అనుగ్రహించడం కోసం తనని తాను వ్యక్తపరుచుకుంటాడు భగవంతుడు. అంటే అవ్యక్తుడు అక్షరుడును అయినప్పటికీ కూడా ఆ అవ్యక్త తత్వం అందరూ పొందలేరు గనక నేను వ్యక్త రూపంతో ఉన్నాను, దాన్ని ఉపాసించని చెప్పాడు గీతలో. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహిగతుర్ దుఃఖం దేహివిద్భిర్వాప్యతే. నా యొక్క అవ్యక్త తత్వమును దేహము కలవారు తెలుసుకోలేరన్నాడు. దేహం కలవారంటే దేహం నేనని భ్రమించేవాళ్ళు తెలుసుకోలేరు. తెలుసుకోలేనప్పుడు నేను ఎలా ఉపాసిస్తారు? భయపడకండి, నా వ్యక్త రూపాన్ని ఉపాసించండి అన్నాడు. అంటే నా వ్యక్తమైనటువంటి విశ్వరూపము, అవతారము, ఉపాస్య రూపములు ఉపాసించండి అని చెప్పాడు ఆయన. కనుక తత్వత అవ్యక్తుడు కనుక అదృశ్యుడు, అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహం ధరిస్తాడు కనుక వ్యక్త రూప. ఇప్పుడు ఎలా కనబడ్డాడు? వ్యక్త రూపంతోనే కనబడ్డాడు. ఎవరికి? మార్కండేయ మహర్షికి. ఎలా ఉన్నాడో తెలుసా ఆ వ్యక్త రూపం? మురిసిపోతున్నాడు ఒకవైపు మార్కండేయుడు, అంతా హడావిళ్ళోను. అతసీ పుష్ప సంకాసం శ్రీవత్సకృత లక్షణ సాక్షాల్లక్ష్మ్యా ఇవావస సదా ప్రతిభాతి మేం. లక్ష్మీదేవి ఆయనలో ఉందా అన్నట్టు మెరిసిపోతున్నట్టు. అంటే అంత శోభాయమానంగా ఉన్నాడు. నల్ల అవిసె పువ్వులాగా నీలకాంతులతో ప్రకాశిస్తున్నాడు. ఇది వ్యక్త రూప. ఎలా ఉన్నాడు?
తెప్పగ మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్లా ఏలేటివాడు. వటపత్రసాయి స్వరూపం ఇందులో దర్శింపజేస్తున్నారు పెద్దలు. అలా ఉన్నటువంటి వాడు ఇలాగ తేలుతున్నా అంటే అర్థం అంతవరకు వచ్చిన యుగాలన్నీ జయించేశాడు. ఇప్పుడు ఏ యుగము లేదు, ఎన్ని యుగాలు అయ్యే లెక్క కొట్టలేవు. సహస్రజిత్ అనే మాట చెప్పారు. ఎందుకంటే ఇక్కడ భగవానుడు ఏం చెప్తారంటే 1000 యుగాల కాలం సృష్టి ఉంటుంది. 1000 యుగాలు అంటే బ్రహ్మ లెక్క ప్రకారం అండి, మన ఈ లెక్క ప్రకారం కాదు. 1000 యుగాలు, మళ్ళీ 1000 యుగాలు ప్రళయం ఉంటుంది. కానీ నేను అప్పుడు ఇప్పుడు కూడా ఉంటాను మారకుండా. కనుక ఆయన ఎవడు సహస్రజిత్, వేల కొలది యుగములను జయించినవాడు. యావద్యుగానాం విప్రశ్యే సహస్రం పరివర్తతే తావత్వమి. 1000 యుగాలు గడిచే వరకు కూడా మళ్ళీ ఇలాగే ఉంటాను నేను. అంటే ఈ ప్రళయం పూర్తి అయ్యే వరకు ఇలాగే ఉంటాను. మళ్ళీ 1000 యుగాల సృష్టి ఉంటుంది. అంటే భగవానుడు 1000 యుగాల కంటే పైన ఉన్నవాడు. అందుకే సహస్రజిత్. ఇలా లెక్క కడితే యుగాలంటేనే మనకే భయం ఇస్తుంది. ఎన్ని యుగాలు, ఎంత ప్రపంచం, అనంతం. ఎంత అనంతమైన ప్రపంచం కంటే గొప్పవాడు ఆయన కనుక అనంతజిత్. తర్వాత సహస్రజిత్, అనంతజిత్. అటువంటి స్వామి అంటే మన అనంతం అనుకున్న లోకాన్ని కూడా జయించిన వాడు ఇంక ఎంత అనంతుడో చూడండి. ఈ లోకం గురించి మాట్లాడుతూ అబ్బో ఇది అనంతం అంటే ఇన్ఫినిట్ అండి, దానికంటే అనంతుడైన. అందుకే సహస్రజిత్, అనంతజిత్. నువ్వు అనుకుంటున్న ఎంతో ఉన్న లోకాన్ని కూడా గుటకాయ స్వాహ చేసున్నాడంటే సహస్రజిత్ అనంతజిత్ కాదండి, దేశము కాలం మొత్తం తీసేశాడు. అలాంటి ఆయన ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృష.